నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో హాలా ఫిబ్రవరి సందర్భంగా కువైట్లో వరుసగా 4 రోజులు సెలవులు రానున్నాయి. వివరాల్లోకి వెళితే కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ ఆల్ అబ్దుల్లా గారి అధ్యక్షతన జరిగిన కువైట్ వీక్లీ కేబినెట్ సమావేశంలో జాతీయ దినోత్సవం మరియు విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫిబ్రవరి 25 మరియు 26 బుధవారం మరియు గురువారంలో కువైట్లోని అన్ని మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ సంస్థలతో సహా మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఆఫీసులు కార్యాలయాలకు 2 రోజుల సెలవునైతే ప్రకటించడం జరిగింది అధికారికంగా. అలాగే దీనికి సంబంధించి కువైట్ ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కువైట్లో మనం చూసుకుంటే హాలా ఫిబ్రవరి అని చెప్పేసి జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి నెల మొత్తం అయితే కువైట్లో ఉన్న ప్రజలు తమ యొక్క దేశభక్తిని చాటుతూ అలాగే జెండాలు ఎగరవేస్తూ కువైట్లోని రోడ్ల వెంట తిరుగుతూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ నేపథ్యంలో బుధవారం మరియు గురువారం మనం చూసుకుంటే 25, 26వ తేదీలలో సెలవు ఇస్తూ అయితే కువైట్ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే 27, 28 శుక్రవారం శనివారం రావడంతో వారాంతపు సెలవులు కలుపుకొని మొత్తం 4 రోజులు సెలవులు వస్తాయని చెప్పేసి మార్చి 1 ఆదివారం నుంచి కువైట్లో అన్ని మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఆఫీసులు కానీ అన్ని తిరిగి ప్రారంభమవుతాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ప్రభుత్వ రంగానికి మాత్రమే ఈ యొక్క సెలవులు వర్తిస్తాయి. ప్రైవేటు రంగంలో ఆయా యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటాయని చెప్పేసి అధికారులు తెలియజేశారు. అలాగే ఇళ్లలో పనిచేసే గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క సెలవులు వర్తించవు. అలాగే ఈ యొక్క సెలవులు వర్తించకపోగా సెలవుల్లో మనం చూసుకుంటే వీళ్ళపైన అధిక పనిభారం ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కువైట్లో ఉన్న వారందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. కేవలం ప్రభుత్వ రంగానికి సంబంధించి మాత్రమే వరుసగా 4 రోజులు సెలవులు రానున్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.